ఇవాళ ప్రధానంగా మేము పోయినామంటే మాకు గుర్తొచ్చేది ఇవాళ పారామెడికల్ సిబ్బందికి సంబంధించినటువంటి క్యాడర్ స్కీమ్, అదేవిధంగా ఇవాళ ఎస్ఎన్డిపిసికి సంబంధించినటువంటి క్యాడర్ స్కీమ్, అదేవిధంగా మొత్తం క్యాడర్ స్కీములకు సంబంధించినటువంటి అన్ని కూడా ఇవాళ రివ్యూ చేయాలి, రివైవ్ చేయాలి, ఇవాళ కార్మికులకు ఉపయోగకరంగా చేయాలనే పద్ధతిలో మేము మాట్లాడడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనా ఈ జాతీయ సంఘాల నాయకులు చెప్తున్నటువంటి మాటల్లో ఏ మాత్రం కూడా నిజం లేదు సరికదా, కార్మికులకు నష్టదాయకంగానే ఇవాళ ఒప్పందాలు చేసుకోబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక ప్రధానమైన అంశం కూడా ఇవాళ వేజ్ బోర్డు వేదికగా చర్చ రావాల్సినటువంటి అంశం ఏంటంటే ఇవాళ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్. ఇవాళ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కు సంబంధించిన విషయం ఇవాళ ఈ జాతీయ సంఘాలు 5 జాతీయ సంఘాలు చార్టర్ ఆఫ్ డిమాండ్ లో అసలు అంశమే పెట్టలేదు. చార్టర్ ఆఫ్ డిమాండ్ లో అంశం పెట్టలేదంటే అర్థమైంది ఇవాళ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 3.5 లక్షల మంది బొగ్గని కార్మికులకు ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ రానవసరం లేదా? ఆ వేదిక మీద చార్టర్ ఆఫ్ డిమాండ్ పెడితే కనీసం చర్చకు వస్తారు. అమలైతుందా కాదా అనే అంశం కాసేపు పక్కకు పెడితే కనీసం చర్చకు వచ్చేటువంటి అవకాశం లేకుండా ఇవాళ ఏజెండాలో ఈ అంశం చేర్చలేదంటేనే జాతీయ సంఘాల నాయకులకు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సాధించాలనేటువంటి ఉద్దేశం లేనట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. మేము అడిగినాం ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంగా 33 డిమాండ్లలో ఇవాళ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా మీరు పరిష్కారం చేయాలి. ఇవాళ మీరు పరిష్కారం చేయడం ద్వారా దేశవ్యాప్తంగా అందులో భాగంగా సింగరేణిలో కూడా అమలవుతుంది అనేటువంటి అంశం కూడా మేము మాట్లాడడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరితో మనం చేస్తున్నాం. కాబట్టి జాతీయ